నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే మంచి టిఫిన్ ప్రిపేర్ చెయ్యి. ఆలోపు కొంచెం కాఫీ అయినా నా మొహన పాడేసే. ఏ లలిత, నీకేమన్నా పిచ్చా? టిఫిన్ అడిగితే పిచ్చా అంటారేంటండి? ఇంట్లో పూజున్న విషయం మర్చిపోయావా? చచ్చాం, ఇవాళ పూజ ఉంది కదా, మర్చిపోయి లేటుగా లేచానే. దేవుడా, ఇప్పుడు ఏం క్లాస్ పీకుతుందో ఏంటో. అబే లేదండి, గుర్తుంది. అందుకే కదా త్వరగా టిఫిన్ చేసేసి ఏర్పాట్లవి చేద్దామని అభిని తొందరగా చేయమని చెప్తున్నాను. అభి, త్వరగా టిఫిన్ చేయి. త్వరగా, అత్తయ్య టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. లలిత, ఇవాళ కులగురువులు వచ్చి పూజ చేస్తున్నారన్న విషయం తెలుసు కదా నీకు? పూజ జరిగేంత వరకు అందరం ఉపవాసం ఉండాలని మర్చిపోయావా? ఏంటి ఉపవాసమా? అది పూజ అయ్యేంత వరకునా? అవునదినా, ఏ పూజ జరిగినా అందరం ఫాస్టింగ్ ఉండే చేస్తాం కదా. అవుననుకో, కానీ ఇవాళ జస్ట్ నార్మల్ పూజ అనుకున్నాను. ఎంతసేపు షాపింగ్లు ఫ్రెండ్స్ మీద కాకుండా కాస్త ఇంటి మీద ధ్యాస పెడితే అన్నీ తెలుస్తాయి. నిజానికి ఏర్పాట్లన్నీ ఉదయాన్నే లేచి నువ్వు చూసుకోవాలి. కానీ పూజ విషయం మర్చిపోయి తీరిగ్గా వచ్చి టిఫిన్ అడుగుతున్నావా? అసలేమనుకోవాలి నిన్ను? అబ్బా, స్టార్ట్ చేసింది క్లాసు. దేవుడా, అసలే ఆకలి, పైగా ఇవిడి గారి క్లాసు. కాపాడు స్వామి.